హాయ్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జాబ్స్ 2023లో జరిగినటువంటి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి జీకే క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుంటాము. ఈ ఎగ్జామ్ అనేది కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు వీటన్నిటికి కలిపినటువంటి కామన్ పేపరు 2023 జనవరి 2వ తేదీన మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్య జరిగినటువంటి ఈ ఎగ్జామ్‌ని మనము ఇప్పుడు జీకే బిట్స్ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసి మనము ఇంగ్లీష్‌ని డిస్కస్ చేసుకుంటాము. వీడియో వెళ్ళే ముందుగా ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మనము విజయం సాధించడం జరిగింది. సో, మన యొక్క అమేజింగ్ స్టఫ్ తరపున మన యొక్క త్రివిధ దళాలకు, భారత సైన్యానికి వందనాలు తెలుపుతూ ముందుకెళ్తున్నాము. రీసెంట్‌గా మనము హైకోర్టు ఎగ్జామ్‌లో జీకే స్ట్రాటజీకి సంబంధించి లాస్ట్ 2 నోటిఫికేషన్స్‌లో వెయిటేజ్ ఏ విధంగా ఉందనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యుంటే తప్పకుండా వెళ్లి చూడండి. అలాగే మనము ముందు నుంచి చెప్తున్నట్టుగా 2023లో జరిగినటువంటి హైకోర్టు ఎగ్జామ్స్‌లో షిఫ్ట్ 1, 2, 3కి సంబంధించినటువంటి క్వెషన్ పేపర్స్‌ని ఫ్రీగా అటెంప్ట్ చేసేందుకు అమేజింగ్ స్టఫ్ యాప్‌లో ఆల్రెడీ పోర్టల్‌లో చేసి ఉన్నారు. ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు జస్ట్ లాగిన్ అయ్యి ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ ఈఎం గాని, టీఎం గాని, స్టెనోగ్రాఫర్ గాని దేంట్లోకి వెళ్ళినా సరే మీకక్కడ హైకోర్ట్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కనపడతాయి. అక్కడ మనకి షిఫ్ట్ 1, 2, 3 అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ విసే ప్లస్ జీకేవి. వాటిని అటెంప్ట్ చేసుకోండి. పేపర్ ఏ విధంగా వస్తుంది? ఏ టాపిక్స్‌ని ఎగ్జామినర్ అడుగుతున్నాడు? ఇత్యాది మీకు అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ బాగా తెలుస్తుంది. ఆ 3 షిఫ్ట్‌లని మీరు బాగా ప్రాక్టీస్ చేసి, క్వెషన్స్‌ని బాగా అర్థం చేసుకొని, ఎగ్జామినర్ యొక్క డిమాండ్‌ని మీరు గుర్తించినట్లయితే, మీకు నెక్స్ట్ ఈ ఇయర్ ప్రిపరేషన్‌ని చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వెంటనే అమేజింగ్ స్టఫ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, టెస్ట్‌లని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ క్వెషను ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైనటువంటి మైకా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా ఏది? మనకి ఆంధ్రప్రదేశ్‌లో మైకాకి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా అనేది నెల్లూరు. నెల్లూరు. నెక్స్టు స్పోర్ట్స్‌కి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇది మనకంత ఫేమస్ బిట్ కూడా కాదు. కానీ ఇక్కడ అడిగిన సందర్భాన్ని మీరు గుర్తుంచుకోండి. 2022 ఎస్ఏఎఫ్ఎఫ్ యూ-17 ఛాంపియన్‌షిప్‌ని క్రింది ఏ దేశం గెలుచుకుంది? ఫస్ట్ పాయింట్ అసలు ఎస్ఏఎఫ్ఎఫ్ అంటే ఏందో కూడా తెలియక చాలా వరకి ఆన్సర్ చేసేందుకు అవకాశం అనేది ఉండదు. మనకి ముందుగా ఈ ఎస్ఏఎఫ్ఎఫ్ అంటే ఏమిటి అంటే సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ 17 ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకున్నటువంటి దేశము 2022కి సంబంధించినటువంటిది మన ఇండియా, భారతదేశము. నెక్స్ట్ హైదరాబాద్ టెనెన్సీ అంటే కౌలుదారి మరియు వ్యవసాయ భూముల చట్టము ఎప్పుడు ఆమోదించబడింది? అసలు రిలవెంట్ ఉందా లేదనేది కూడా చూస్తే బిట్ అనేది చాలా డిఫరెంట్‌గా అడిగినటువంటి పరిస్థితి. మనకి ఎకానమీలో భాగంగా ఈ బిట్ వచ్చింది. 1950లో భాగంగా ఈ కౌలుదారి మరియు వ్యవసాయ భూముల చట్టం అనేది ఆమోదించడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంటు. స్టార్టింగ్‌లో వచ్చినటువంటి ఎకానమీలో భాగంగా ఈ ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లు కావచ్చు, లేకుండుంటే మనకి ఈ కొత్తగా వచ్చినటువంటి ఎఫ్‌సిఐసు, కొత్త కొత్త చట్టాలు, ఫెరా, ఫెమా ఇయన్నీ గూడా రావడం జరిగింది. వీటన్నిటిని గూడా నేను మీకు కంపల్సరీగా మన యొక్క టెస్ట్ సీరీస్‌లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్టు మాల్థియస్ సిద్ధాంతం ప్రకారము జనాభా అనేది ఏ శ్రేణిలో పెరుగుతుంది? మనకి జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మాల్థిసియస్ వచ్చేసి జనాభాని ఏ రకంగా పెరుగుతుంది అని పేర్కొన్నాడు అంటే మనకి గుణాత్మక శ్రేణిలో పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. జనాభా మీద ఖచ్చితంగా ప్రశ్న అనేది ఏదో ఒక రకంగా అడుగుతున్నారు. నెక్స్టు ఈ క్రింది ప్రవచనంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బీఓపీకి సంబంధించి ఏవి సరైనవి లేదా సరైనది అనేది ఇక్కడ ప్రశ్నగా అడిగి ఉన్నారు మనకి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్‌ని గాని చూస్తే బీఓపీ బాహ్యంగా కనిపించే లావాదేవీలను మాత్రమే నమోదు చేస్తుంది. బాహ్యంగా కనిపించే లావాదేవీలను మాత్రమే నమోదు చేస్తుంది. నెక్స్టు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతున్నందున బీఓపీ ఖాతా ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటుంది. మనకి సరైనది ఏమిటి అంటే
కేవలము రెండో స్టేట్మెంట్ మాత్రమే. ఎందుకనంటే కేవలం బాహ్యంగా కాదు, 2 వైపులా నుంచి కూడా కనపడేది బీఓపీలో మనకి కనపడుతుంది పేమెంట్స్‌లో. అంటే మనం ఎగుమతి చేసుకున్నప్పుడు కావచ్చు, దిగుమతి చేసుకున్నప్పుడు కావచ్చు, 2 వైపుల నుంచి కూడా ఆ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అనేటివి బీఓపీలో తెలుస్తాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. నెక్స్ట్ డిసెంబర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియామకమయ్యారు? ఇది అప్పటి బిట్టు. జస్ట్ ఒకసారి అలా చూసుకొని వెళ్దాము. బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే ఏపీకి సంబంధించి ఎవరెవరు ఏ అటువంటి పదవుల్లో ఉన్నారు అనేది మనము చూసుకోవాలి. హూ ఈస్ హూ? హూ ఈస్ హూ? ఇది మనకి ఉద్యోగం పరంగా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, లేదనంటే పొలిటికల్‌గా మంత్రి మండలి కావచ్చు. 2 రకంగా కూడా అది నోట్ చేసుకోండి. ఇక్కడ మనము ప్రీవియస్ క్వెషన్స్‌ని డిస్కస్ చేయడం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏ ఏ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇందాక అడిగినటువంటి ఏపీ బిట్ సందర్భంగా ఏపీలో కొలువైనటువంటి మంత్రి మండలి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీటిలి మీద మీకు పట్టు ఉండాలి. నెక్స్ట్ సెవెంత్ బిట్టు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని కింది ఏ భాగము ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి నిబంధనలను కలిగి ఉంది? గమనించినట్లయితే చాలామందికి అడుగుతున్నారు. మనకి బైఫర్కేషన్ అనేది పేర్కొనలేదు కదా అని. నిజమే. పేర్కొనలేదు ఈ సంవత్సరంలో. అలాగని 2023లో జరిగినటువంటి లేదా 22లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌లో కూడా మనకెక్కడా కూడా డెడికేటెడ్‌గా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ గురించి డిస్కస్ చేయమనలేదు. చదవమని చెప్పలేదు. బట్ అడిగారు. సందర్భోచితంగా మనకి ప్రశ్నలనేటివి వస్తాయి కాబట్టి ఏపీకి డెడికేటెడ్‌గా మీరు ఏపీ హిస్టరీ గావచ్చు, ఏపీ జాగ్రఫీ గావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, ఏపీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్కీమ్సు, బడ్జెట్సు ప్రతీదీ కూడా ఏపీ డెడికేటెడ్‌గా చూసుకోండి. సో, ఇదొచ్చేసి మనకి 11థ్ పార్ట్‌లో దీని గురించి డిస్కస్ చేసి ఉన్నారు. నెక్స్ట్ మల్లప్ప కొండ వారసత్వ ప్రదేశము ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నెలకొని ఉంది? ఏ జిల్లాలో నెలకొని ఉంది? అనంతపురము. అనంతపురము. ప్రతి జిల్లాలో కొన్ని వారసత్వ ప్రదేశాలు, కొన్ని పండుగలు, కొన్ని జాతరలు జరుగుతాయి. కాబట్టి వాటి మీద పట్టు సాధించండి. నెక్స్ట్ ఫర్దర్‌గా మూవ్ అయ్యే ముందు మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ తరపున ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ 2025కి టెస్ట్ సిరీస్‌ని ప్రకటించడం జరిగింది. చాలామంది కూడా అప్లై చేసుకొని టెస్టులు ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు మనకి. సో, మనము టెస్టుల్ని 23వ తేదీ నుంచి స్టార్ట్ చేసుకుంటాము. ఈ నెల 23వ తేదీ నుంచి స్టార్ట్ చేసుకుంటాము. మొత్తము 40 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లనేటివి ఉంటాయి. అందులో ఫస్ట్ మనము 30 అనేది చాప్టర్ వైస్‌గా తీసుకెళ్తాము. సిలబస్‌ని చాప్టర్ వైస్‌గా తీసుకెళ్తాము. తర్వాత 10 వచ్చేసి గ్రాండ్ టెస్ట్‌లుగా తీసుకెళ్తాము. ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పటి నుంచి గాని ప్రిపేర్ అయితే తప్ప సిలబస్‌ని పూర్తి స్థాయిలో అనేక మార్లు రివిజన్ చేసి ఎగ్జామ్‌కి సిద్ధమయ్యేటువంటి పరిస్థితి కనపడదు. కాబట్టి వెంటనే ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ టెస్ట్ సిరీస్‌ని పర్చేస్ చేసుకోండి. 200 అడ్మిషన్స్‌కి 499కి మనము ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మీరు గాని చూసినట్లయితే ఈ యొక్క షెడ్యూల్‌ని మన యొక్క టెలిగ్రామ్ యాప్‌లో మరియు అమేజింగ్ స్టఫ్ యాప్‌లో కూడా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే టెస్ట్ 1 ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు, డాన్స్ అండ్ మ్యూజిక్‌కి సంబంధించినటువంటి టాపిక్ మీద బిట్స్ ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షను, అలాగే కరెంట్ అఫైర్స్‌ని ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి మనము ప్రిఫర్ చేస్తూ వస్తున్నాము. సో, అదేవిధంగా మీకు టెస్ట్ 2, టెస్ట్ 3 సిలబస్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో, లెట్స్ నాట్ డోంట్ వేస్ట్ టైమ్. నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాము. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రవచనాలలో ఏది సత్యం కాదు? ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. అసలు రాజ్యాంగము బేస్ కాన్స్టిట్యూషన్ 5 ప్రాథమిక హక్కులున్నాయి. కానీ 1978 44వ సవరణ ఆమోదించిన తర్వాత ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నెక్స్ట్ 14-18 వరకు గల అధికరణలు సమానత్వ యొక్క హక్కు మీదకి సంబంధించి వివిధ అంశాలతో వ్యవహరిస్తాయి. సింపుల్‌గా మీరు గమనించండి. ఇండియన్ పాలిటీలో బిట్లు ఫండమెంటల్ రైట్స్ నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి డామ్ షూర్‌గా ఒక బిట్ అనేది వస్తుంది కాబట్టి, ఆ 2 ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేయండి. సో, ముందు ఈ బిట్టులో భాగంగా ఆన్సర్ చూస్తే కేవలము
ఒకటవ స్టేట్మెంట్ మాత్రమే తప్పుగా ఉంది. ఎందుకు తప్పుగా ఉంది అంటే, మనకి బేస్ కాన్స్టిట్యూషను ఏదైతే మనకి మూల రాజ్యాంగం అనేది ఉందో, ఆ మూల రాజ్యాంగంలో మనకి మొదటగా 7 ప్రాథమిక హక్కులనేటివి ఉండేటివి. అయితే మనకి 1978లో ఆస్తి హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కుగా ఉన్నటువంటి 19(1)(f) అనేటువంటి ప్రకరణాన్ని అక్కడి నుంచి తొలగించి, ఆస్తి హక్కుని రాజ్యాంగపరమైన హక్కుగా తీసుకొని పక్కన పెట్టేసి, చట్టపరమైన హక్కుగా 300(a) అనేటువంటి ఆర్టికల్‌లో దాన్ని పొందుపరచడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఫస్ట్ స్టేట్మెంట్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ అనేది. నెక్స్ట్ బిట్ ఇక్కడ అడిగారు చూడండి. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భారతీయ పౌరుల ప్రాథమిక విధి కానిది ఏది? విధి కానిది ఏది? ఆహార ధాన్యాల ఉత్పాదనను పెంచి పేదరికాన్ని నిర్మూలించటనేది ఏ రకంగా కూడా ప్రాథమిక విధి కాదు. ఫండమెంటల్ డ్యూటీ కిందకి రాదు. నెక్స్ట్ ఇది 2 షిఫ్ట్స్‌లో గూడా అడిగినటువంటి పరిస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని సాల్ట్ ప్రాజెక్ట్ కోసం ఏ అంతర్జాతీయ సంస్థ షరతులు లేకుండా $250 మిలియన్ రుణాలని అందించడం జరిగింది. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంటు. ఇలాంటి రుణాలు లేదంటే ప్రాజెక్ట్‌కి సపోర్ట్ చేసినటువంటి అంతర్జాతీయ సంస్థల గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ దీనికి ఆన్సరు ప్రపంచ బ్యాంకు. సైన్స్‌కి సంబంధించినటువంటి బిట్టు. మానవ మెదడులో ఇన్సులాలోని సాధారణ ప్రాంతం కింద బూడిద రంగు పదార్థపు పల్చని పొర అయినట్టి హిడెన్ అవే అని అర్థం వచ్చు ప్రాంతంలో వల్కలంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి ఉద్దీపనలను అందుకోవడము మరియు వల్కలంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు తిరిగి పంపించడం వంటివి చేయడంలో దీని అనుసంధానం అనేది ప్రత్యేకమైంది. సో దీని ఆన్సర్ ఏమిటంటే క్లాస్ట్రమ్. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ వాతావరణ మండలాల పేరు కానిది ఏది? పేరు కానిది ఏది అని చెప్పి అడగడం జరిగింది. దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేసి పాండవి. పాండవి అనేది జోను మనకి లేదు. నెక్స్టు కేంద్ర ప్రభుత్వ ప్రచారమైనటువంటి పాలన్ 1000 కింది వాటిలో దేనికి సంబంధించినది? దేనికి సంబంధించింది? ప్రారంభ బాల్య సంరక్షణ. ప్రారంభ బాల్య సంరక్షణ. క్రింది వాటిలో ఏ నది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించదు? సింపుల్‌గా చెప్పేయొచ్చు కావేరి. అయితే మీరు గమనిస్తే ఏపీ పరంగా చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. సో, మనకు 40లో మెజారిటీ ఒక 40% మనకి ఏపీ మీద ఫోకస్ ఎళ్ళిపోయినట్టుగా కనపడింది ఒక్కొక్క షిఫ్ట్‌లో. ఒక షిఫ్ట్‌లో ఒక రకంగా, ఇంకో షిఫ్ట్‌లో ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఈక్వల్‌గా ప్రిపేర్ అవ్వడానికి చూసుకోవాలి. సో, మనం గూడా మన యొక్క టెస్ట్ సీరీస్‌లో లాస్ట్ 2021, 22 నోటిఫికేషన్‌లో ఎంత వెయిటేజ్ అయితే ఇచ్చారో, అదే వెయిటేజ్‌ని యావరేజ్‌గా తీసుకొని టెస్ట్ సీరీస్‌ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ పౌరులకు వన్ స్టాప్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏది? ఆన్సరు స్పందన. మీరు గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో వీరు వాట్సాప్ ద్వారా పౌర సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. దాంట్లో ఏ రకమైన సేవలున్నాయి? వాటికి సంబంధించినటువంటి వివరాలని చదివేదానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా బిట్ అనేది దాని మీద వస్తుంది. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించినటువంటి క్రింది ఐచ్ఛికాలలో ఏది సరైనది కాదు. ఆయన స్త్రీ విద్యకు గట్టి మద్దతు అందించారు. నిజమే. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. నిజమే. గద్య తిక్కనగా ప్రసిద్ధుడు. నిజమే. మరి ఇది నిజం కాదు. ఏది? హిందూ ప్రకాష్ అనేటువంటి పత్రికని ప్రారంభించింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు కాదు. గోపాల్ హరి దేశ్ముఖ్. నెక్స్ట్ గణేశునికి ముందస్తు నమస్కారాలు సమర్పించిన తర్వాత కూచిపూడిలోని సూత్రదాసులు ఈ కింది వానిలో పిలువబడే తన వంపు తిరిగిన కర్రతో వేదికపైకి ప్రవేశిస్తారు. కంప్లీట్‌గా ఈ డాన్స్‌కి సంబంధించినది. గుటిలక డాన్స్‌కి సంబంధించి కావచ్చు, మ్యూజిక్‌కి సంబంధించి కావచ్చు, మెన్షన్ చేసి ఉన్నారు సిలబస్‌లో క్లియర్‌గా.
తెలుగు కింది ఏ భాషా సమూహానికి చెందినది? తెలుగు అనేది ద్రావిడ భాషా సమూహానికి చెందినది. తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు జరగడింది? మనకి 2019లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్ట్ బెంచ్‌కి సంబంధించి కూడా కొంచెము న్యూస్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని కూడా చూడండి. నెక్స్ట్ శక్తి, ఇంధన అవసరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంధన సంరక్షణ ఆవశ్యకతను గుర్తించడానికి మరియు రాష్ట్రంలోని అన్ని రంగాలలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్యాల చర్యలపై అవగాహన కల్పించడానికి మరియు ప్రభావవంతమైన వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఏది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్. మనకి పాలసీలు కూడా వచ్చున్నాయి. వాటి గురించి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ జూన్ టు సెప్టెంబర్ 2022 హంగర్ హాట్‌స్పాట్స్ అవుట్‌లుక్ నివేదిక వేటి వేటి యొక్క సంస్థల సంయుక్త కార్యక్రమము. ఇది ప్రపంచ ఆహార కార్యక్రమము మరియు ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఏ చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో న్యాయ సభ్యునిగా పూర్తి హోదా అనేది ఇవ్వడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చార్టర్ యాక్ట్స్ అనేటివి. 1853 చార్టర్ చట్టము. 1853 చార్టర్ చట్టము. సో మనము 23 అనగా మే 23న మనము మన యొక్క టెస్ట్ సిరీస్‌ని స్టార్ట్ చేసుకుంటున్నాము. సిలబస్సు క్లియర్‌గా మనము ఏ రోజున వేటి మీద టెస్ట్‌లని కండక్ట్ చేస్తామనేది ప్రిస్క్రైబ్‌గా ఇవ్వడం జరిగింది. పైపెచ్చు కరెంట్ అఫైర్స్‌ని 1 ఇయర్ బ్యాక్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు రిజిస్టర్ చేసుకోని వాళ్ళు ఒక మంచి అవకాశంగా ఇప్పటి నుంచి గాని మీరు గాని ఈ టెస్ట్‌లని గాని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రాక్టీస్ కోసము ఈ టెస్ట్‌లు బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాద నేపథ్యంలో అంజుమన్ ఈ మారెఫ్ నిర్వహణకు బాధ్యులు ఎవరు? ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి మరియు రాష్ట్రాన్ని మెరుగైన వాతావరణ మార్పుల పాలన ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునేలాగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో కింది వాటిలో ఏ ప్రత్యేక విభాగాన్ని రూపొందించడం జరిగింది? క్లైమేట్ చేంజ్ సెల్. క్లైమేట్ చేంజ్ సెల్. అసాధారణమైన పరిస్థితులలో మినహా ప్రభుత్వ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయకూడదని సూచించే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 2004లో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కమిటీస్ కూడా ఇంపార్టెంటు. భారతీయ సంగీత చరిత్రలోని పురాణ యుగంలో సంగీతంలోని స్వరకల్పనలను ఏమని పిలిచేవారు? గీతి అని చెప్పి పిలిచేవారు. గీతి అని చెప్పి పిలిచేవారు. ఆర్ట్ అండ్ కల్చరు చాలా క్రూషియల్ అనమాట మనకి. నెక్స్ట్ మెడిసిన్ మరియు అగ్రికల్చర్తో సహా సైన్స్లోని ఫ్రాంటియర్ అధునాతన రంగాలలో పరిశోధనను కొనసాగించే కార్యక్రమమైనటువంటి ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రాంకు క్రింది వాటిలో ఏది నిధులను సమకూరుస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. శాస్త్ర సాంకేతిక విభాగము. వెరీ వెరీ ఇంపార్టెంటు. మనకి స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు, లేదంటే హంగర్ ఇండెక్స్ కావచ్చు, లేదంటే ఈ అవినీతికి సంబంధించినటువంటి ఈ ర్యాంక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా డెడికేటెడ్‌గా చూడండి లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో 29th ప్రశ్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో క్రింది వాటిలో 100 కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలను కలిగి ఉన్న ఏ రాష్ట్రం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా నిలిచింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్.
విజయనగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగను ఏమని పిలుస్తారు? పైడి తల్లమ్మ ఉత్సవము. ఇక్కడ మీకొక క్లారిటీ. మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. మిడివల్‌లో కూడా ఉంది. చాలా వరకు ఏన్షియంట్ చదివేసి మొత్తం కవర్ అయిందని అనుకుంటారు. బట్ మిడివల్‌లో మనకి చాలా వరకు ఈ ఆర్ట్ అండ్ కల్చర్‌లో చాలా డేటా అనేది రెడీగా ఉంటుంది. 2011, 12లో ఎన్ఎస్ఎస్ఓ పెద్ద స్థాయి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక స్థాయి అనేది 1973, 74లో సుమారు 49% ఉంటే అది 2011, 12 నాటికి ఎంత శాతానికి తగ్గింది? 1.9% తగ్గింది అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నారు. ఇది స్టాక్ డేటా. ఎగ్జామ్‌లో ఎక్కువగా స్టాక్ అడుగుతున్నారు. కంపెనీ చట్టంలోని నిబంధనల ప్రకారము ఏ రోజున ఆంధ్రప్రదేశ్ గ్యాస్ స్ట్రక్చర్ కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ కలుపుకోబడింది? 2009 సెప్టెంబరు 2. 2009 సెప్టెంబర్ 2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు. మనకి సంస్థలు అది ఎప్పుడు ఏర్పాటయ్యాయి? లేదంటే ఎప్పుడు మెర్జ్ అయ్యాయి అని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి డేటాతో ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించిన మెటీరియల్ ద్వారా ఈ సంస్థలన్నిటిని కూడా మనము కవర్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిద్దాము. క్రింది ఏ సంవత్సరానికల్లా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2022లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పరిధిలోకి వచ్చే నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్ కాన్సంట్రేషన్‌ను 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నది? అది 2026 నాటికి. 2026 నాటికి. నవంబర్ 2022 నాటికి క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు? శాసనసభ చైర్మన్‌గా కొయ్య ఏషేను రాజు. మనం ఇందాక చూస్తే చీఫ్ సెక్రటరీని అడగడం జరిగింది. ఇక్కడ శాసనసభ చైర్మన్‌కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ ఆర్‌బీఐ ప్రకటించిన ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అయినట్టి సెంట్రల్ బ్యాంక్ డిపాజిటరీ కరెన్సీ డిజిటల్ కరెన్సీ మొదటి దశలో చెల్లింపులు చేయడానికి మరియు స్వీకరించేందుకు ఉపయోగించే పేపర్ కరెన్సీ వలె అది డినామినేషన్‌లో డిజిటల్ టోకెన్లను జారీ చేసే 4 బ్యాంకుల్లో ఒకటి కానిదేది? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని జారీ చేసేటువంటి వాటిల్లో లేనిదాన్ని అడుగుతున్నారు. సో, ఆన్సర్ వచ్చేసి మనకి మనకి ఆన్సర్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి ఫోర్త్ ఆప్షన్‌ని ఆన్సర్‌గా ఉంది. నెక్స్ట్ క్వెషన్ క్రింది వారిలో 2021 ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ కన్జర్వ్ అవార్డులు అందుకున్నటువంటి ముగ్గురు పర్యావరణవేత్తల్లో ఒకరు ఎవరు? ఆన్సర్ వచ్చేసి కె. మృత్యుంజయ రావు. క్రింది ఏ ఉద్యమంలో బాబా దయాల్ దాస్ సంబంధం కలిగి ఉన్నారు? నిరంకారి ఉద్యమము. ఈ క్రింది వాటిలో భారతదేశంలో జాతీయ స్థాయి మార్కెటింగ్ సహకార సంఘం ఏది? సో, ఆన్సర్ వచ్చేసి ట్రైఫెడ్. ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఐబీఈఎఫ్ ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫెడరేషన్ ప్రకారము అక్టోబర్ 2019 నుండి జూన్ 2022 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎఫ్టీఐ ఇన్ఫ్లోకి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సత్యము? స్టేట్మెంట్ 1 ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోలు 550.42 మిలియన్లుగా ఉన్నాయి. భారతదేశం ఎఫ్డిఐ ఇన్ల ప్రకారము ఆ రాష్ట్రం అనేది 10వ స్థానంలో ఉంది. సో, దీంట్లో మనకి సత్యమైనటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే కేవలము ఒకటోది. ఎందుకనంటే 2019, 2022 మధ్య పెట్టుబడులు అనగా ఎఫ్‌డిఐని ఆకర్షించేటువంటి రాష్ట్రాల జాబితాలో మనము 14థ్ ప్లేస్‌లో ఉంటిమి.
నెక్స్ట్ భారతదేశం నుండి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అథ్లెట్ల కమిషన్కు ఎన్నికైనటువంటి మొదటి క్రీడాకారులు ఎవరు? ఆచంట శరత్ కమల్. ఆచంట శరత్ కమల్. టేబుల్ టెన్నిస్ అనంగానే మనకి గుర్తొచ్చేటువంటి పేరు శరత్ కమల్, ఆచంట. సో, ఇవి ఆ పర్టిక్యులరు షిఫ్ట్‌కి సంబంధించినటువంటి మొత్తం జీకే ప్రశ్నలు. దీని తర్వాత మనము రేపు ఇదే షిఫ్ట్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్‌కి సంబంధించిన ప్రశ్నల్ని మనం చూసుకుందాము. సో, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు వెంటనే సిలబస్‌ని మొదలుపెట్టేదానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే 2021 సబ్జెక్ట్ వైస్‌గా మీకు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో వెయిటేజ్ ఏ విధంగా వచ్చిందో మనం ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే 2022, 23 ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి 1, 2, 3 షిఫ్ట్‌లు ఏ విధంగా రావడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ని ఎక్కువగా స్ట్రెస్ చేశారు షిఫ్ట్ 3లో. సో, అది. సో, మనకి ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఫస్ట్ 200 అడ్మిషన్‌లకి ప్రైస్ అనేది 499కి అందుబాటులో ఉంది. సో, వెంటనే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని, టెస్ట్ సిరీస్‌ని రిజిస్టర్ చేసుకోండి. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మనకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ గాని, ఇన్ఫో గాని అక్కడే ఇస్తూ ఉంటాము. సో, థాంక్ యూ.